N9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల ఆత్మీయ సమావేశం. పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర శాశ్వత అభివృద్ధి పనుల పురోగతి పనులు పరిశీలించిన మంత్రులు పొంగులేటి మరియు సీతక్క. ఘనంగా తెలంగాణ భవన్లో జరిగిన మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి. పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు. ప్రజాభిప్రాయాన్ని కూడా కూటమి ప్రభుత్వం అవహేళన చేస్తుందని అన్నారు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దని కోరుతూ సేకరించిన కోటి సంతకాలపై ఆరోగ్య శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి స్పందించిన తీరు ఆక్షేపణీయమని అన్నారు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. నల్గొండ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల ఆత్మీయ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. జై తెలంగాణ. జై తెలంగాణ. నాకు తెలుసు మీకు కూడా ఆకలి అవుతున్నది, అందుకే ఎక్కువసేపు మాట్లాడను. వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన తమ్ముడికి జరప ఈ పోడియం అంటే జరుపు. వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన ముందు రావాలా? రైట్.
గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మన మాజీ శాసనసభ్యులు దేవరకొండ అన్న రవీంద్ర కుమార్ గారు, గౌరవనీయులు నల్లగొండ జిల్లాని కేసీఆర్ గారి నాయకత్వంలో తన మార్గదర్శకత్వంలో గత దశాబ్ద కాలంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి డిసెంబర్ 23 దాకా జిల్లా మంత్రిగా అద్భుతంగా నడిపించిన పెద్దలు సూర్యాపేట శాసనసభ్యులు అన్న శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారికి, గౌరవనీయులు స్థానిక మాజీ శాసనసభ్యులు ఇవాళ నల్లగొండ పట్టణంలో మీ అందరికీ కూడా ఏర్పాట్లు చేసి చక్కటి ఆతిథ్యం ఇచ్చిన గౌరవనీయులు సోదరులు శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారికి, అట్లాగే గౌరవ శాసన మండలి సభ్యులు సోదరులు శ్రీ ఎంసీ కోటిరెడ్డి గారికి, నకిరేకల్ మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ చిరుమర్తి లింగయ్య గారికి, మునుగోడు మాజీ శాసనసభ్యులు సోదరులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి, తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ గారికి, పార్లమెంటు నుంచి మన అభ్యర్థిగా పోటీ చేసిన గౌరవనీయులు శ్రీ కంచర్ల కృష్ణారెడ్డి గారు, రాజ్యసభ మాజీ సభ్యులు గౌరవనీయులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ గారు, శాసన మండలి మాజీ సభ్యులు గౌరవనీయులు శ్రీ కర్నే ప్రభాకర్ గారు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ విజయసింహారెడ్డి గారు, గౌరవనీయులు శ్రీ షకీలం అనిల్ గారు, గౌరవనీయులు శ్రీమతి పాల్వాయి. నల్గొండ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల ఆత్మీయ సమావేశానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను అభినందించారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అభినందన తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ అధ్యక్షులు బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు సోదరులు రవీంద్ర కుమార్ గారు, పెద్దలు 2 సంవత్సరాలుగా అద్భుతమైన పోరాట పటిమతో ఈ వచ్చిన ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల్ని అడుగడుగున నిలువరిస్తూ దెబ్బతిన్న వాళ్లకు, నష్టపోయిన వాళ్ళకి అండగా నిలబడి ధైర్యం చెప్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఒక అద్భుతమైన పోరాటం చేయటానికి ఇవాళ స్ఫూర్తినిచ్చిన మన నాయకుడు, మన యువ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి, వేదికపై ఉన్న మిత్రులు మాజీ శాసనసభ్యులందరికీ, ఇతర సీనియర్ నాయకులకు, వేదికపైన ఉన్న ప్రజాప్రతినిధులు, ఉద్యమ సహచరులు, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి అక్కకు, చెల్లెకి, అన్న తమ్ముళ్ళందరికీ నా ఉద్యమ వందనాలు. ఏం జరుగుతుంది ఇవాళ? నిన్న మొన్న మనం ఇవాళ ఉదయం కూడా చూసినాం. సింగిల్ విండో పాలక వర్గాలు రద్దు, ప్రభుత్వమే నామినేట్ చేసుకుంటుంది, మార్కెట్ కమిటీ చైర్మన్లలో ఇంకొన్న వేసినట్టు అనే మాట చూసినాం. మొన్న మొదటి రోజు నాడు సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, మనకే బాగా వచ్చింది, వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడుతున్నామని చెప్పి లీక్ ఇచ్చారు. తెల్లారి మర్నాడు కూర్చొని లెక్కలు వేసుకుంటే మొదటికే మోసం వచ్చింది. మన వాళ్ళు, పోలీసులు, అధికారులు అందరు కలిసిపోయినా పీకలేకపోయారు, గులాబీ సైన్యం ముందట నిలబడలేకపోయారు. ఇప్పుడు ఆ ఎన్నికలు పెడితే మన పని అవుతుందని చెప్పి పీక్కున్నారు, వెనుకకు పోయింది. ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెట్టడానికి భయపడి వెనుక పోయిందన్నా ఇవాళ సింగిల్ విండోను రద్దు చేసి ఎన్నికలు పెట్టే దమ్ము లేక పాలక వర్గాల్ని మేమే అపాయింట్ చేసుకుంటామని చెప్పినా దానికి కారణం నిన్న మీరు గ్రామ పంచాయతీలో చేసిన పోరాటమే, గులాబీ సైనికుల యొక్క యుద్ధమే వాడిని ఉత్సవహించింది, ప్రభుత్వాన్ని భయపడి వెనుక పోయేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీని. ఏం చేస్తున్నారు? నిన్న ఇవాళ లీక్ ఇచ్చారు. ఇవాళ ఏం లీక్ ఇచ్చిండ్రు? టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసు, కేటీఆర్ నోటీసు, హరీష్ రావుకు నోటీసు ఇస్తున్నారు. ఇప్పుడు ఏడట శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర శాశ్వత అభివృద్ధి పనుల పురోగతి పరిశీలించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన వెంట మంత్రి సీతక్క ఉన్నారు. ఓకే
అట్నుంచి ఏం పంపించట్లేదు సార్, అట్నుంచి ఏం పంపించట్లేదు. కంగ్రాచులేషన్స్. భగవంతుడు చూడు నీకు ఎంత అవకాశం ఇచ్చిండో ఈ టైంలో. ఒక అంతేళ్ళు ఏమన్నా సంతోషం. అట్టి తల చేయండి అక్కడి ఆ సార్కి. కొద్దిగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కాంతారా సినిమా హీరో రిషబ్ శెట్టి. సైట్ వచ్చేయండి. సైట్ వచ్చాను సార్, వచ్చాను సార్, ఇచ్చా వచ్చాను. జాగృతి జనంబాట కార్యక్రమంలో బస్వాపూర్ రిజర్వాయర్ను సందర్శించారు కవిత. స్థానికులతో కలిసి అక్కడ ఉన్న పలు సమస్యలను తెలుసుకున్నారు. ఒకటి తిమ్మాపురము, 3 తండాల 5 ఇంకా 2
చిన్న తండాలు ఇంకోటి చిన్న కొక్కే చిన్న తండాను ఒకటి ఇంకోటి చిన్న తండ రికార్డులు అయితే ఇవే ఉన్నాయి నా చిన్న తండల పేర్లు అయితే కనబడలే మూడు అవి ఆమ్లెట్లు ఆమ్లెట్ వీటి కింద అవి ఆమ్లెట్లు అన్నట్టు. మనం ఏం అడుగుతున్నాం ఇప్పుడు? బాధ అనిపిస్తున్నాడు మా భూమి అంతా పోయిందని చాలా నష్టపోయినాం పైసలు చాలా తక్కువ మేడం. ఇప్పుడు ఉన్న చూసి మేమైతే ఏడుస్తున్నాం. అంతే కదా. అప్పుడు ఎంత ఇచ్చారు పైసలు? 3.5 లక్షలు. 3.5 లక్షలు. ఇప్పుడు మాకు ఏమి కూడా అసలు లేదు. ఇప్పుడు 3.5 లక్షలు 2009లో మా ఊరంతా ఆగం చేసిపోయింది. నాకంత ఘోరం నెట్టిట్లో ముచ్చేసింది మొత్తం. బయట కొనుక్కుందామన్నా కూడా మాకు దొరకలేదు మేడం. 3.5 లక్షలు పెడితే ఒక ఫ్లాట్ కూడా వస్తలేదు మేడం. కనీసం పిల్లలకు ఒక్కొక్కరు చెప్తే అర్థమైతే అందరు చెప్తే అసలు కాదు మేడం. తిమ్మపురపల్లకు ఫ్లాట్ ఇచ్చిర్రు. పెళ్లి కాని వాళ్ళకు 7 లక్షలన్నర పైసలు వేసిర్రు. ముసలోళ్ళకు ఫ్లాట్ ఇచ్చిర్రు. 7 లక్షలన్నర వేసిర్రు. మా ఊరోళ్ళకి ఏం లబ్ధి చెందలేదు మేడం. మన ఊరోళ్ళకి ఏమి ఇచ్చారు? ఏం లేదు. భూమి తీసుకుని 3.5 ఇచ్చిర్రు. ఓన్లీ 2.5 లక్షలు అన్న చెప్పను. నమస్కారం మేడం. మీరు మా గురించి ఇంత దూరం వచ్చినారు. మేము పిలవకుండా మీరు వచ్చారు. మీకు కృతజ్ఞతలు మా గ్రామం తరఫున, మా తరఫున, అందరి తరఫున. మాకు మా ఒక్క నిమిషం ఆగురే మేడం. మీరు వచ్చినందుకు సంతోషము. ఒక్కటే మేడం, మా ల్యాండ్ అంతా పోయింది మేడము. మాకు జీవనోపాధి కోల్పోయినాము. మాకు పిల్లలు ఇచ్చేటోళ్ళు లేరు. చేస్తున్న జాబులు లేవు. నిరుద్యోగంగా మేము అంతా కోల్పోయినాము. ఏం ఆధారం లేదు మేడం. చేసుకునే వ్యవసాయ భూములు మొత్తం పోయినాయి. మాకు దిక్కు తోసిన పరిస్థితి ఉన్నాము. అడుగులో పడి కూర్చుంటున్నాము. పిల్లలు చదువుకున్నాము. ఏం లేవు మేడం. దయచేసి మా బసాపురం మీద మేము అందరు సహకరించినాము. పక్కకి తిమ్మపురం వాళ్ళకి ఇల్లు ఇచ్చినాడు. మాకు ఇల్లు ఇవ్వాలి. నాకు యాదగిరి టెంపుల్ దగ్గర ఉంది. అక్కడ జాబ్లు ఇవ్వాలి. మళ్ళీ అట్లా పోతే ఎమ్స్ దగ్గర ఉంది మేడం. హైదరాబాద్ కంటే మాకు ఎమ్స్ 10 కిలోమీటర్లు ఉంది. అక్కడ జాబ్లు ఇవ్వాలి. మాకు యాదగిరి పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలి. మాకు వాళ్ళకు ఇల్లు ఇచ్చారు. వాళ్ళకు మాకు ఇల్లు ఇవ్వాలి. జీవనోపాధి మాకు కలియాలి మేడం. మాకు జీవనోపాధి లేదు. కనీసం వ్యవసాయం చేసుకుందామంటే మాకు తిండి కూడా లేదు మేడము. ఇప్పుడు మేము కొనుక్కొచ్చుకుంటున్నాం మేడం బియ్యము. మేము కొనుక్కొచ్చుకుంటున్నాం బియ్యం. మా ల్యాండ్ మేము వాళ్ళకి ఇవ్వాలి. ఒక రైతు బంధు లేదు, ఏది లేదు మేడం. మేము ఏం చేయాలో మాకు అర్థమైతే లేదు. రైతు బంధు కూడా ఒక 10 సంవత్సరాలు ఇవ్వాలి మాకు. ఆ రైతు బంధు కూడా బంద్ అయిపోయింది మేడం. ఇప్పుడు మాకు ఎవరు అధికారికంగా వచ్చి స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు వచ్చి మనల్ని మందలించిన పాపానే పోలే. కాకపోతే మాతోటి 1000 ఎకరాల భూమి సాగు చేస్తున్నారు. వాళ్ళు జీవనోపాధిగా చేసుకుంటారు. కానీ మేము మాత్రము చాలా అంటే చాలా మేము ఒక్కటే మేడం. అందరికి జీవనోపాధి కలిగింది. మా గ్రామానికి కూడా మేము ఇచ్చినందుకు మాకు కూడా జీవనోపాధి కలిగండి మేడం. మీకు ఒక నమస్కారం మేడం. అంతే మేడం. ఇంకోటి పార్క్ అని 210 యాదాద్రి కిందకి తీసుకుంటా అని తీసుకెళ్తారు. మోటివేషన్ చేసిండు. అది అమ్మకుంటా కొనకుంటా అయిపోయింది. ప్రజలకు ఏదైనా పెళ్లి చేద్దామన్నా ఏదన్నా కొనడం లేదు, అమ్మడం లేదు. చాలా ఘోర పరిస్థితులు బసపురంలో. ఇలా మాది కూడా 5 ఎకరాలు పోయింది మేడం. నేను వికలాంగా ఉంది. నాకు ఎటువంటి పని కూడా చేసాం లేదు. ఉన్న జీవనోపాధి కూడా ఖరాబ్ ఉంది మేడం. పని నష్టలేదు. దాన్ని బట్టి మీరు దయ చూపి మాది పార్క్ విషయం వేరే, ఈ విషయం వేరే. ఇదేమో ల్యాండ్ పోయింది మేడం. ఇదేమో ఇక్కడేమో రిజర్వాయర్ పోయింది. ఈ ల్యాండ్ ఉన్నది ఏంటంటే పార్కింగ్ కానీ ఒక 10 సంవత్సరాల కింద అన్నారు. అది పోతలేదు, చేస్తలేదు. మాకేంటంటే ఇక్కడ అటు సైడ్ అంతా పార్క్ కోసం తీసుకుంటాం. అమ్మా అంతేనా? పోతారా అట్లా? అక్కడి నుంచి కనబడుతుందా పార్క్ సైడ్? మైసూర్ తరహాలో టూరిజం డెవలప్మెంట్ కోసం తీసుకుంటారు. పెళ్లి చేయాలంటే కూడా భూమి అడుగుతారు. అమ్మాయిల పెళ్లి చేయాలంటే మామూలుగా ఏం సంపాదించకుండా పిల్లలకు కష్టం చేసుకొని చదువుకొని చదివించి పెళ్లి చేద్దామంటే అసలు ఇప్పుడు అక్కడ డబ్బులు లేవు మేడం. ఉన్న భూములు అలా పోయినాయి.
వాళ్ళు మరీ పెళ్లి చేయాలంటే చాలా ఆర్థిక పరిస్థితి ఉంది మేడం. ఊళ్ళో కూడా ఎవరికి ఏం పనులు లేవు మేడం, ఎలాంటి పనులు లేవు. మాకు ప్రాజెక్ట్ పోయి లేడీస్ కు పనులు లేవు, మగ పిల్లలకు కూడా పనులు లేవు. 4 ఎకరాలు పోయిందా? మొత్తం కొడుకు చనిపోయింది. సారీ. ఇంకా దగ్గర అట్లే ఆగి ఉందా? 22 గుంటలు 22 గుంటలు ఇంకా రాలేదు. సీలింగ్ గానీ రాలేదు, సీలింగ్లు ఉందని రాలేదా డబ్బులు రాలేదు. అదే భూమిలో కొడుకు షాట్ కొట్టి చచ్చిపోయింది, ఒక పిల్ల తండ్రి. అయ్యో, ఎన్ని ప్రయత్నాలు చేసినా అది రాలే మేడం. 3,50,000 పోయింది అప్పుడు మాకు. అప్పుడు అందులో కూడా ఇంకా 60 గుంటలు సరే, ఆ 3,50,000 పోయిన వాళ్ళ కన్నా ఏమన్నా ఆర్థిక సాయం చేయాలి కదా మేడం. అంతే కదా. ఒక్క ఎకరం భూమి డబ్బులు. మహబూబ్ నగర్ అదనపు రవాణా కమిషనర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. అదనపు రవాణా కమిషనర్ కిషన్ నాయక్ ఇంట్లో సోదాలు జరిగాయి. బోయిన్పల్లిలోని ఆర్ఆర్ నగర్ లో కిషన్ నాయక్ నివాసం ఉంటున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని విషయంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డితో పాటుగా 12 చోట్ల సోదాలు ఏసీబీ అధికారులు నిర్వహించారు. కిషన్ నాయక్ తో పాటు మరో 4 అధికారుల ఇళ్లలో సోదాలు జరిగాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని కిష్టపురం గ్రామంలోని సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్గా తోటచెర్ల భానుప్రకాష్ విజయం సాధించారు. దీనిలో ప్రత్యేకత ఏంటి అని ఆలోచిస్తున్నారా? అవును, గ్రామంలో హోరాహోరీగా జరిగిన పోరులో బీఆర్ఎస్, బీజేపీ, గ్రామ రైతులు, ప్రజలు బలపరిచిన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన భానుప్రకాష్ విజయం సాధించారు. అయితే 10కి 10 వార్డులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. అయినా సర్పంచ్గా మాత్రం భానుప్రకాష్ పై నమ్మకం, అభిమానంతో గ్రామస్తులు ఓటు వేసి గెలిపించారు. ప్రస్తుతం ఎన్నికల్లో ఇది ఒక అద్భుతం. ఈరోజు జిల్లా TB++ వైదిక, వైష్ణవ, బ్రాహ్మణ సంఘాలు ప్రమాణ స్వీకారం చేసిన భానుప్రకాష్ను సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని సత్తుపల్లి మండల బ్రాహ్మణ నాయకులు, జిల్లా బ్రాహ్మణ నాయకులు, TB++ రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. గణపతి గుంభవామహే కవిం కవీనాముపవస్సవస్తనం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వన్నం నోతపస్యేత సాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాదేవిర్వాచినీపతి ధీనావధిత్యమతో శ్రీ మహాసరస్వత్యై నమః. యో వైదానో వేద అమృతేన భాగదేవేనైవైనం ప్రణయతి బ్రాహ్మణాశ్రేయబుద్ధరేరతు బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాదిదేవైనం దేవతాదిబుద్ధరతి యావదేవై దేవతాస్తా సర్వా వేదవే బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివేదివే నమస్కుర్యాన్న శ్రీరంగేతే ఏతా ఏవ దేవతా ప్రీణాది హర్యాప్య అనంతరాయ సర్వస్తోమోదిరాత్మముత్తరమహల్మవర్ధర్వ్యాప్యై సర్వచైచై సర్వదేవ యజమాన్యస్య మనస్సంకల్ప సిద్ధి ద్వారా రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధిరస్తు. మహాలక్ష్మీ మహాసరస్వతి అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా పార్వతీ పరమేశ్వర దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా అలివేలమంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దివ్య అనుగ్రహ సిద్ధిరస్తు. అనయోర్ దంపత్యో ఆయుర్వతాభివృద్ధిరస్తు. సకల భానుప్రకాష్ గారు గెలవంగానే ఆ ఆనందం వారినైతే నేను చూడలే, కానీ నాకు ఫోన్ చేసి వెంటనే వారి యొక్క ఆనందాన్ని మీరు వెలువచ్చారు. ఎందుకంటే ఇట్లా నాకు బాగా దగ్గరండి, ఇలా గెలిచారు, మీరు తప్పకుండా రావాలని నన్ను అడిగారు. సరే వస్తామండి అన్నాము. ఈరోజు వారు గెలిచారు అంటే అది వారి యొక్క గొప్పతనం కాదు, వారి పూర్వీకులు. ఎందుకంటే మనకి ఎంతోమంది బ్రాహ్మణులు ఎన్నో ఆస్తులు పోగొట్టుకున్నారు, అసలు సంపాదించిన వాళ్ళు లేరు రాజకీయంలో అనే ఈ రోజుల్లో ఎందుకండి మనకి అంటే ఆయన అక్కడే ఆగిపోయేవారు.
ఏం కాదులేండి అని ఒక ప్రోత్సాహం ఇవ్వడం వల్లనే ఈరోజు వాళ్ళు గెలవగలిగారు. ఈ మాటకి మీరంతా ఏకీభవించాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్క విజయాన్ని ఒక స్త్రీ ఉంటుంది. ఈరోజు వారి వల్లనే వారు గెలిచారని నేను అనుకుంటున్నాను. ఆ భగవంతుని ఆశీస్సులు కూడా అలానే ఉన్నాయి. ఈ గ్రామానికి ఎన్నికైనటువంటి బాలు ప్రకాష్ గారు, వారి శ్రీమతి గారు మరియు మా జిల్లా అధ్యక్షులు వాసు గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసారు. మిగతా బ్రాహ్మణ బంధువులు, ఈ గ్రామ వాస్తవ మాత అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. గ్రామ రాజకీయాలలో అనేక మంది లక్షలు పోగొట్టుకొని నిరాశ చెంది మరి చివరికి వాళ్ళ వల్ల మనకు ఎంత ఫలితం వస్తుందో తెలియదు. కానీ ఇవాళ ప్రజలు కూడా ఆ యొక్క వరవడికి అలవాటు పడడం అనేది మనకు సహజమైంది. బ్రాహ్మణ ఏమని కోరుకుంటాడండి, సర్వే జన సుఖినో భవంతు అని కోరుకుంటాడు. అలానే మన భానుప్రకాష్ గారు కూడా ఎన్నికయ్యాడు కాబట్టి ఈ గ్రామం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండి అందరితోని కలుపుకొని వారు మన్ననలు ఇస్తారని ఆశిస్తూ మా యొక్క జిల్లా వైదిక సంఘం నుంచి వారికి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఇస్తూ మొన్న జరిగిన ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల స్థాయిని మించి చాలా గ్రామాల్లో జరిగినాయి. అదే స్థాయిలో ఈ గ్రామంలో కూడా జరిగింది. భానుప్రకాష్ మీద నమ్మకంతో గ్రామస్తులు సర్పంచ్గా ఎన్నిక చేశారు. నిన్నటి వరకు భానుప్రకాష్ ఒకటి, ఈరోజు ప్రమాణ స్వీకారం మొన్న గెలిచి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భానుప్రకాష్ ఒక రకం. వాటి నుంచి ఆయన లైఫ్ స్టైల్ మారుతుంది. ఆయన మీద బాధ్యతలు పూర్తి స్థాయిలో పెరిగినాయి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.